ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మళ్ళీ ఎప్పుడు సార్ 1980s రీయూనియన్ మీ పార్టీ 1980s మీది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇప్పుడున్న యూత్ కూడా వెయిట్ చేస్తుంటారు. బహుశా ఈ ఇయర్ ఎండింగ్లో రావచ్చు. ఓకే, సుహాసిని వాళ్ళు ఎందుకంటే సుహాసిని వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ ఓకే నౌ, బట్ దే ఆల్సో బికమ్ ఓల్డ్. చార్ హాసన్ గారు వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ పర్సన్. అసలు హీరోని ఆర్థికంగా నేను నా లైఫ్లో హీరో వర్షిప్ చేయాలంటే ఓన్లీ చారు హాసన్. ఓకే, బ్యూటిఫుల్ పర్సన్ అన్న, ఫెంటాస్టిక్. ద వే హీ లుక్స్ అట్ లైఫ్, ద వే హీ ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సుహాసిని మదర్ అయితే అసలు దేవత ఆవిడ. వాళ్ళు ఏదైనా చూస్తుంటే నాకు మా ఫాదర్ మదర్ గుర్తు వస్తుంది. ఓకే, అంత గ్రేట్ పీపుల్. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు తమిళకి, నేను కూడా చూశాను. అవును అవును, వాళ్ళిద్దరు లవ్లీ పీపుల్. సుహాసిని చాలా అదృష్టం. అటువంటి తల్లిదండ్రులకి బిడ్డగా పుట్టడం అనేది సుహాసిని అదృష్టం. ఎక్కువ ఈ 80s రీయూనియన్ అంతా వాళ్ళే కదా భుజాల మీద వేసుకొని. ఎక్కువ హాసిని అండ్ లిజీ లిజీ గారు వాళ్ళే అందరినీ పిలవడం. రజనీకాంత్ తోటి అందరు ఎవరైనా సరే సుహాసినికి వచ్చి ఏం డ్రెస్ చేసుకోవాలి మళ్ళా అని రజనీ ఫోన్ చేస్తారు సుహాసిని. ఏమైనా డ్రెస్ నేను బ్లాక్, నాకు ఏదో బట్టి బ్లాక్ బ్లాక్ పుట్టిన అవుతారు. కమల్ గారు, రజనీ గారు. కమల్ లేడు. కమల్ ఎందుకంటే కమల్ ఈ అమ్మాయి చిత్తప్ప కదా, ఈ అమ్మాయి కొంచెం ఎంబారెస్మెంట్ ఉంటుంది. ఆయన పిల్లలు ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం 40 మెంబర్స్ ఉంటారా? 40 మెంబర్స్. అటు మోహన్ లాల్, మమ్ముట్టి గారు. మమ్ముటి కూడా రాలే. మమ్ముటి ఎప్పుడు రాలే. మోహన్ లాల్ గారు వస్తారు. మోహన్ లాల్ వస్తాడు. తర్వాత అతను చనిపోయాడు, కన్నడ హీరో విష్ణువర్ధన్ గారు, భారతి గారు, అందరూ లవ్లీ పీపుల్. ఇటు సైడ్ ఏమో వెంకటేష్ గారు, నాగార్జున గారు, అందరూ. బాలకృష్ణ గారు రారు కదా? బాలకృష్ణ, అర్జున్, ఓకే ఓకే, అందరూ వచ్చారు. ఓకే, తమిళ్లో మీరు, రజనీ గారు, నేను, శరత్ కుమార్ గారు, అందరూ, రాధిక, రేవతి, మొత్తం. కానీ మీ 80s రీయూనియన్ లో అందరూ ఉన్నారు. ఒక భానుప్రియ గారు ఎందుకు కూడా వచ్చింది? పిలవరా? లేకపోతే ఒకసారి వచ్చింది, ఐ థింక్ ఒక్క ఫంక్షన్కి వచ్చింది అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఏ ఫంక్షన్కి రాలా. ఒక ఫంక్షన్కి వచ్చిందా? రాలేదు ఎంతవరకు ఆమె అసలుకి 80s రీయూనియన్కి. ఒకసారి ఇది మండలితో మా ఆఫీస్కి వచ్చింది, అక్కడికి వచ్చాము అందరం. షీ డిడ్ంట్ కమ్. అదే వై? మీకు మంచి ఫ్రెండ్, అందరికీ మంచి ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి పాపం. బ్యూటిఫుల్ డాన్సర్, మంచి ఆర్టిస్టు, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ కళ్ళు, అన్నీ బాగుండి. అదే అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి ఆవిడ ఫ్యామిలీతోటి ఆవిడ క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. హస్బెండ్ దూరం అయ్యారు కదా ఇప్పుడు. అంటే పర్సనల్ రివ్యూ నాకు తెలియవు. ఫైనాన్షియల్గా కూడా కొంత ప్రాబ్లం. అదే ఐ డోంట్ నో హర్ పర్సనల్ రీజన్స్, బట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. వాట్ అన్ ఆర్టిస్ట్, వాట్ అ పర్సన్. చాలా మంచి 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 వ్యక్తి. సో అదే ఫేట్ హ్యాస్ ఓన్ వే ఆఫ్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది దేవుడు ఎందుకు ఆడిస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడు అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, లేకపోతే ఫేట్ అలా మనతో ఆడుతుంది అనుకోవచ్చు. మనకి వి డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు కొన్ని మెరకలు జరుగుతాయి. ఎందుకు జరిగింది ఈ మెరకల్ అంటే ఐ డోంట్ నో. హూ నోస్ వై మెరకల్స్ ఆర్ హ్యాపెనింగ్? హూ నోస్ వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు హ్యూమన్ బీయింగ్స్? నోబడీ కెన్ ఆన్సర్ దెమ్. ఎవ్రీబడీ థింక్స్ అది పక్కింట్లో బాంబు పడింది, మా ఇంట్లో పడదని. రేపు బిల్డింగ్లో పడితే సో కలిసారా మీరు మధ్య ఏమన్నా భానుప్రియ గారిని? భానుప్రియని ఒకసారి తర్వాత ఒక తెలుగు సినిమా చేసాం, అది రిలీజ్ కాలేదు అనుకుంటాను. ఇక్కడ వైజాగ్ అరకులో ఏదో. మళ్ళీ ఇంకోసారి మణిరత్నం ఆఫీస్లో వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ చూడలేదు. మీరు కూడా పిలవరు ఈ రీయూనియన్కి? అసలు తను అందరి దగ్గర నుంచి కట్ ఆఫ్ చేసేసుకుంది ఆవిడ. సో తనే దూరంగా ఉంటుంది. ఐ డోంట్ నో ది రీజన్ వై. షీ మస్ట్ బి హ్యావింగ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్. Okay. And you cannot, after a certain thing, we cannot cross the line and go and ask her. So, no, as long as she feels comfortable, leave her to her comfort. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.